అదే విధంగా డివిజన్ పార్టీ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్యుఐ నాయకులు, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా వేలాదిగా తరలి వచ్చి దానం నాగేందర్ను ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి విచ్చేసినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. కాంగ్రెస్ పార్టీ కాకుండా మా కమ్యూనిస్టు సోదరులు, తెలంగాణ జనసమితి నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఇండియా కూటమిని గెలిపించడానికి ముందుకొచ్చినందుకు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా, ఈ ఎన్నికల్లో ఎవరో కొత్తోళ్ళు కాదు. ఈ అంబర్పేట శాసనసభ నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఉన్న పెద్దలు కిషన్ రెడ్డి గారి ఎన్నికల బరిలో దిగితే మిత్రుడు సోదరుడు ఆసిఫ్ నగర్లో తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఆ సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా హైదరాబాదు నగరంలో గల్లీ గల్లీ, బస్తీ బస్తీ ప్రతి పేదోడికి అండగా నిలబడ్డ దానం నాగేందర్ ఇవాళ ఈ ఎన్నికల బరిలో దిగిండు. ఇవాళ ఈ ప్రాంత ప్రజలకు తెలుసు, కిషన్ రెడ్డి గారు ఉన్నంతకాలం ఆనాడు ప్రభుత్వం లేదని చెప్పిండు. ఈనాడు 10 ఏళ్ల నుంచి నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రిగా ఉన్నారు కదా, ఎందుకు అంబర్పేట బ్రిడ్జిని ఈనాటి వరకు పూర్తి చేయించలే? 2021లో హైదరాబాదు నగరంలో వరదలు వస్తే ఇటు ట్యాంక్ బండ్ నుంచి అటు మూసీ నది నుంచి నీళ్ళు వచ్చి పేదోళ్ళ బస్తీలలో మురికి నీళ్ళు వచ్చి ఇండ్లు తడిసిపోయి, టీవీలు గాలిపోయి, ఫ్రిడ్జ్లు పేలిపోయి, సైకిల్ మోటార్లు కొట్టుకపోయి, ఆటోలు నీళ్ళ మునిగితే అనా పైస కూడా ఈ పేదలకు ఇప్పించలే. ఇదే కాకుండా ఆనాడు వాళ్ళ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ గారు వచ్చిండు, ఈ నీట మునిగిన బస్తీలను చూసిండు. ఆయన మాట ఇచ్చిండు, బండి పోతే బండి ఇస్తా, గుండు పోతే గుండు ఇస్తా, లారీ పోతే లారీ ఇస్తా అన్నాడు. మరి గుండు అరగుండు ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు గ్రేటర్ హైదరాబాద్లో అయిపోయినాక మళ్ళీ వెనుకకు మళ్ళీ కూడా చూడలే. మరి ఈ పరిస్థితిలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే మనకి ఏమి తీసుకురాలే? ఇవాళ కిషన్ రెడ్డి గారు మళ్ళోసారి ఎంపీ అయినా ఇంకేదాన్ని అయినా ఈ అంబర్పేట ప్రాంతానికి, ఈ హైదరాబాదు నగరానికి, ఈ సికింద్రాబాద్ పార్లమెంట్కు ఉపయోగం లేదు.